వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హిందూ బాలికలే లక్ష్యంగా జిహాదీలు కుట్రలు పన్నుతున్నారు. తాజాగా ఢిల్లీ ఈశాన్య జిల్లాలోని భజన్పురా ప్రాంతంలో 3 హిందూ బాలికలు అపహరణకు గురయ్యారు. అలాం అనే వ్యక్తి వారిని బీహార్లోని సీతామర్హి జిల్లా రక్సాల్ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ వారిని బందీలుగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిని ఎత్తుకు వెళ్లడమే కాకుండా వారికి మత్తు ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది జనవరిలో కూడా మిరాట్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ హిందూ యువతిని ముస్లింలు అపహరించుకెళ్లారు. అంతేకాకుండా మతం కూడా మార్చినట్లు, లవ్ జిహాద్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు ఆ యువతి కోసం గాలించి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2023లోనూ బెంగాల్ ప్రాంతంలో ఓ మైనర్ హిందూ బాలికను అపహరించారు. అంతేకాకుండా మత మార్పిడి కూడా చేశారు. అపహరణ చేసింది తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన కీలక నాయకుడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ బాలిక కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. 2024 జూలై ప్రాంతంలో కర్ణాటకలో కూడా హిందూ యువతిని ఛాందస్సులు కిడ్నాప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళూరులో ఈ ఘటన జరిగింది. అత్యంత నేర చరిత్ర ఉన్న మహమ్మద్ అఫ్షక్ ఈ ఘాతకానికి ఒడిగట్టారు. ఇది పక్కా లవ్ జిహాద్ అని యువతి కుటుంబీకులు ఆరోపించారు. తన కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా ఇక్కడ అక్కడ అనే ఏం తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని అపహరించడం, మతం మార్చడం, వీడియోలు తీయడం, వాటితో బెదిరించడం, వారిని అనేక కూపాల్లోకి లాగడం, జిహాదీ పేరుతోటి ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడటం చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి హిందూ తల్లిదండ్రులందరికీ మళ్ళీ హెచ్చరిస్తున్నానండి, పిల్లలు జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.